15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం, దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులో మంత్రుల వ్యాఖ్యలు. ఎప్పటికంట 15 ఆగస్టు నాటికి, ఆగస్టు 15 నాటికి భూ సమస్యలేవి ఉండవట. అందులో ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అయితే మనం అడగాల్సింది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కొండకల్ తాండా భూముల గురించి అడగాలి. నవీన్ మిట్టల్ గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వాడికి పట్టా చేసిన 9 ఎకరాల 36 గుంటల గంధంగూడ భూములు అడగాలి. అదే నవీన్ మిట్టల్ అమయ్ కుమార్ కలిసి చేసిన అక్కడ వాళ్ళే ఇక్కడ వీళ్ళే. ఇదే రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి కొండాపూర్లో హైటెక్ సిటీ పక్కన 42 ఎకరాల బాలసాయిబాబా ట్రస్ట్ పేరుతో ఉన్న భూములని భూపతి ఎస్టేట్స్ అక్కడి నుంచి ఫినిక్స్ అనే కంపెనీ, కేటీఆర్ బినామీ కంపెనీ, రేవంత్ రెడ్డి దోస్తులకి కట్టబెట్టిన వ్యవహారం ఆగస్టు 15 లోపు తేలుస్తారా? ఆగస్టు 15 అక్కర్లేదు, ఇప్పుడు ఆఫీస్ 10:30కి స్టార్ట్ కాగానే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. 10:30కి అయిపోతుంది కదా, సబ్ రిజిస్టార్ ఈ ఆఫీస్ ఓపెన్ అవుతాయి కదా, CCLA ఆఫీస్ ఓపెన్ అవుతుంది కదా, ఇమీడియట్గా మీరు చర్య తీసుకోవచ్చు. మరి ఆగస్టు 15 దాకా ఆగుతారా? సరే, మీరు అక్కడ వరకైనా చేసే ప్రయత్నం చేస్తారా? మేము జస్ట్ ఎగ్జాంపుల్సే చెప్తున్నాం. ఇక్కడ చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కబ్జా పెట్టిన TSIAC అవాక్యూ ప్రాపర్టీకి సంబంధించిన దాదాపు 30 ఎకరాల భూమి, దాన్ని SFT 25,000కి అమ్ముతున్నాడు, 30,000 కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన, సురేందర్ రెడ్డి అని ఇంకొక ఆయన. మరి ఈ విషయాన్ని తేలుస్తారా 15 ఆగస్టు నాటికి? ఇవన్నీ ఒకవైపు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. ఇంకొక వైపు దళితులు, గిరిజనులు, బీసీలు గత ప్రభుత్వాలు ఏనాడో ఇచ్చిన భూములను, సాగు చేసుకుంటున్న భూములని దొంగలు కబ్జాలు పెట్టిరు. మరి ఆ భూములని 15 ఆగస్టు నాటికి లెక్క తేలుస్తారా? చెప్పండి, ఈ లెక్క తేల్చాలి కదా. ఈ మొత్తం దరిద్రానికి కారణమవుతున్న అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్సర్న్ మినిస్టర్గా ఉన్న తర్వాత ఏం తేలుస్తారు? నేను పదే ఎవ్రీడే చెప్తున్నా, కొండకల్ తాండాలో మా భూములు మాకు కావాలి, మా భూములకి పరిహారం కావాలి. కనీసం మేము ఇది దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి, 60-70 ఏళ్ళుగా సాగు చేసుకుంటుంటే ఈ భూమిని ఎవడో ప్రైవేట్ ఓన్కి ఎట్లా కట్టబెడతారు? ఇది గవర్నమెంట్ భూమి కదా, బిలాదాఖలా భూమి, మేము కదా ఇందులో ఉన్నది అని అడిగిన పాపానికి 7 మంది యువకుల మీద మర్డర్ కేసు పెట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అండదండలతో ఇవాళ ఏం సమాధానం చెప్తాడు? 145 రోజులుగా కొండకల్ తాండాలో రిలే నిరాహార దీక్షలు చేస్తుండే మీకు కళ్ళకు కనబడతలేదా? ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కళ్ళకు కనబడతలేదా? ఏం చేస్తున్నారు అని కాదు, జనాలు అడుగుతున్నారు ఏం పీక్తున్నారు అని. అనొద్దు కానీ అనాల్సి వస్తున్నది. 145 రోజులు అవుతుంది వాళ్ళు ధర్నా చేయబట్టి. ఫొటోస్ వాళ్ళు ఎవ్రీ డే ఒక ఫోటో నాకు పెడతారు, ఎవ్రీ డే. ఒక నిమిషం. ఇగో నాకు మండే వచ్చింది లాస్ట్ ఫోటో. మండే మొన్నటికి 143, నిన్నటికి 144, ఇవాళకి 145 చేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు. కొంచెం డిలే ఉన్నది. సో 145 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు అక్కడ. మరి వాళ్ళ సమస్యని పరిష్కరించాలన్న ఆలోచన ఏమైనా ఉన్నదా? 15 ఆగస్టు నాటికి చేస్తావా? అది పరిష్కరించాలంటే నీ కొడుకు పేరు మీద, మీ తమ్ముని బిడ్డ పేరు మీదనో ఎవరి పేరు మీదనో ఉన్న భూమి మళ్ళా ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇస్తావా? ఇట్లా నీదొక ఎగ్జాంపుల్. మీ పార్టీలో మొన్న చేరిన ఆయన ఎవరు, గూడెం మహిపాల్ రెడ్డి కబ్జాల గురించి ఇక లెక్కనే లేదు, ఇక అంతు పొంతే లేదు. మేము కొన్ని వందల వీడియోలు చేసినాం, వాటన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా 15 ఆగస్టు నాటికి? సాదా బైనామా అప్లికేషన్లు 9,24,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ అప్లికేషన్ పెట్టమన్నాడు, అవతల పడ్డాడు, కథం. ఏండ్లకేండ్లుగా వెయిట్ చేస్తున్నారు. కనీసం వాటి పరిష్కారం కూడా ఇంతవరకు దొరకట్లేదు. ఒక గ్రామ సభ పెట్టి ఈ భూమిలో ఆయన కాస్తులో ఉంటున్నాడా లేదా, ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నాడని తెలుసుకొని ఆ భూమికి పట్టా ఇవ్వడం పెద్ద ఈ సమస్యనా? ఎందుకు పరిష్కరించట్లేదు? ఏమన్నా దొరికితే అలా కూడా లేపేద్దాం అనేది ప్లాన్. కబ్జాకు గురైన అసైన్డ్ భూముల సంగతి ఏంది? ఎంత డ్రామా ఇది! 15 ఆగస్టు నాటి కాడ మొత్తం పరిష్కరించి పెద్ద డ్రామా. ఒక పెద్ద
అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఒక బ్యాచ్ తయారైంది తెలంగాణలో. ముఖ్యమంత్రి చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ బ్యాచే ఉన్నది. ఏవి రెడ్డి ఎవరు, ఫహీం ఖురేషి ఎవరు, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ వీళ్ళు చేసిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఎవ్రీ డే ఒక స్టేట్మెంట్ వస్తుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి. అది ఈనాడు ఆయన ఒకటే రాస్తున్నాడు, మరి ఏముందో మరి అది.